సృష్టి చేసి నీ చేతికిచ్చి పాలించమన్నాడు, నిన్ను దీవించుచున్నాడు. పాలించమన్నాడు, నిన్ను దీవించుచున్నాడు. దేవుడున్నాడు. నా జీవితాధారమా, నన్ను పోషించే దైవమా, నా జీవితాధారమా. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం మరలా. నా జీవితాధారమా, నన్ను పోషించే దైవమా. మొదటి చరణం పాడుకుందాం. యేషపు వన్నలు అమ్మి వేయగా పరో ఇంటిలో ఆశీర్వదించావు. యేషపు వన్నలు అమ్మి వేయగా పరో ఇంటిలో ఆశీర్వదించావు. నీవు తోడై ఉన్నందున, నీవు నీడై ఉన్నందున. అవునా కదండి? నీవు తోడై ఉన్నందున, నీవు నీడై ఉన్నందున, నా జీవితాధారమా, నన్ను పోషించే దైవమా, నా జీవితాధారమా. ఈ పాట నా అనుభవంలో రాసుకున్న పాట ఇది. దేవుడు నన్ను దర్శించి గత సంవత్సరం అంతా కూడా నన్ను పోషించిన ప్రభు. కష్ట దుఃఖాల్లో, వేద బాధల్లో ప్రతి వారం భోజనాలు పెట్టాలి ప్రభు అన్నప్పుడు ఆ దినాల్లో కూడా ఆదరించగలిగి దేవుని మహాకృపలో 52 వారాలు ఇంటిలో ప్రార్థన జరిగించడానికి ఒక అద్భుతమైన కార్యం ప్రభు నడిపించాడు. అంటే దేవుని ఎంతగానో స్తుతించడానికి అవకాశం. నా జీవిత ఆధారమైనటువంటి ప్రభు నన్ను పోషించాడు. అందుకే ఆ పాట రాశాను. నా జీవిత ఆధారమా, నన్ను పోషించే నా దైవమా. ఈ రాసిన పాట అనుభవంలో రాయబడిన పాట. ఆనాడు యేషోపును పోషించినట్లుగా ఈరోజు నన్ను కూడా ఏం చేస్తున్నట్టే పోషిస్తున్నాడు. అదే దాని అర్థం. రెండవ చరణం. దావీదు భయముచే కృంగి ఉండగా యుద్ధములో నీవు జయమునిచ్చావు. దావీదు భయముచే కృంగి ఉండగా యుద్ధములో నీవు జయమునిచ్చావు. నీవు తోడై ఉన్నందున, నీవు నీడై ఉన్నందున, నీవు తోడై ఉన్నందున, నీవు నీడై ఉన్నందున, నా జీవితాధారమా, నన్ను పోషించే దైవమా, నా జీవిత ఆధారమా. భక్తుల జీవితాలు ఆనాడు ఆధారమైన ప్రభు 3-4 చరణాల్లో ప్రభు మనల్ని ఎలా దర్శించాడన్న సంగతిని ప్రభు ప్రేరేపించబడిన మాట చూస్తున్నాం. నన్ను ఎలా దర్శించాడు 2024? ఈ వాక్యముచే నన్ను బలపరచగా నీ మార్గములో నువ్వు నిలిపినావు. నీ వాక్యముచే నన్ను బలపరచగా నీ మార్గములో నన్ను నిలిపావు. నీవు తోడై ఉన్నందున, నీవు నీడై ఉన్నందున, నీవు తోడై ఉన్నందున, నీవు నీడై ఉన్నందున, నా జీవితాధారమా, నన్ను పోషించే దైవమా, నా జీవిత
4వ చరణం. సంవత్సర కాలం అంతా కూడా దేహ విషయాలు బాధపడినది వేళలో దేవుడు నన్ను బలపరిచిన రీతిని పాటలు చూస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో బాధపడిన అనుభవాలు, దేహ విషయాలు, అయినా ఆయన నా పక్షాన్ని నిలబడి ఆయన ఏం చేశాడు? నా దుఃఖము చే కలత చందగా కన్నీరు